'చిరునవ్వుతో' సినిమాలో ఒక పాటుంటుంది. ఇంటికొచ్చిన కష్టానికి చుట్టంలా సేవ చేసి పంపించేయాలి కానీ ఇంట్లోనే పెట్టుకోకూడదు అని. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ లిరిక్. అలా పెయిన్‌లో ఉన్నప్పుడు ఆ పెయిన్ ఇచ్చే ఆ సఫరింగ్‌ని తీసుకుని అబ్జర్వ్ చేసేసి ఇది నాకిలా జరిగింది, దీనివల్ల జరిగింది, గోయింగ్ ఫార్వర్డ్ ఇలా ఉండాలి. అంతేకాని అప్పుడు మనం ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకోకూడదు. అన్‌ఫార్చునేట్‌లీ మోస్ట్ ఆఫ్ అస్ ఇది నేను ఫార్మ్ చేసుకుంటున్నాను ఒపీనియన్ పెయిన్‌లో. ఇంతకుముందు నా బిలీఫ్ సిస్టమ్ ఇది అనే క్లారిటీ మనకు ఉండదు. అది ఉంటే అసలు మనం అలా షేప్ అవ్వం. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ పెయిన్‌లో తీసుకునే డెసిషన్స్ వల్ల మన ఫ్యూచర్ షేప్ అయిపోతుంది. మన డెసిషన్ మేకింగ్ కంట్రోల్ అంతా ఆ స్కార్ తీసేసుకుంటుంది. వై షుడ్ ఇట్ హ్యాపెన్? యువర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈజ్ అండర్లయింగ్ అండర్ దట్ ఎమోషనల్ డ్రాస్టిక్ చేంజెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద పెయిన్. కానీ అలా కాకుండా మనం ఆబ్జెక్టిఫై చేసి చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెసెస్ ఒకసారి లాస్ వచ్చాక మళ్ళీ ఆ పెయిన్ పాయింట్స్ అర్థం చేసుకుని, ఛాలెంజెస్ అర్థం చేసుకుని నించున్న బిజినెసెస్ నార్మల్గా అసలు లాస్ లేని బిజినెస్ కంటే సూపర్ స్ట్రాంగ్ అయిపోతాయి. అలాగే లీడర్స్ వెన్ దే see these losses, when they see these betrayals, once they stand, వాళ్ళని ఎవరు కొట్టలేరు. ఎందుకంటే దే విల్ స్టార్ట్ రియాక్టింగ్ విత్ ఎంపతి, విత్ రెసిలియన్స్ అండ్ బ్యూటిఫుల్గా అదర్ పర్సన్ షూస్లోకి వెళ్ళి చూడగలుగుతారు. అండ్ వెన్ దే సే అదర్ పర్సన్ షూస్, మనం అదర్ పర్సన్ షూస్లోకి వెళ్ళినప్పుడు మనలాగే ఆలోచిస్తాం. కానీ అవతల వ్యక్తి షూలోకి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తిలాగా ఆలోచించినప్పుడు కదా యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అది జరుగుతుంది పెయిన్లోంచి హీల్ అయినప్పుడు. అంటే ఎవ్రీ స్కార్ దట్ ఈస్ లెఫ్ట్, ఎవ్రీ ఇమోషనల్ స్కార్ దట్ ఈస్ లెఫ్ట్ హ్యాస్ రీఫైన్డ్ యూ యాజ్ అ పర్సన్. అండ్ అది చూసినప్పుడల్లా డెఫినెట్లీ లైఫ్లో ఇన్సిడెన్సెస్, పీపుల్ మళ్ళీ మనకు వస్తూనే ఉంటారు హూ రిమైండ్స్ అస్ ఆఫ్ ద స్కార్స్. కానీ అది చూసినప్పుడల్లా వావ్, ఐ హావ్ గాన్ త్రూ దిస్, ఐ హ్యావ్ లిటరలీ స్టూడ్ అబవ్ అండ్ బియాండ్ దిస్. నేను దీన్ని గెలిచాను అంటే నాకు ఇంకెంత స్ట్రెంగ్త్ ఉంది, అంటే ఇది గెలవడం వల్ల నేను ఇవి నేర్చుకున్నాను. ఇంత క్లారిటీ వచ్చింది ఇన్ మై డెసిషన్ మేకింగ్, ఇన్ డీలింగ్ విత్ పీపుల్, ఇన్ డీలింగ్ విత్ సిచ్యువేషన్స్, ఇన్ డీలింగ్ విత్ యువర్ ఓన్ ఎమోషన్, ఇన్ క్లారిఫైయింగ్ యువర్ థాట్స్. ఒక బీచ్లో వాటర్లో నుంచి మీకు కింద ఇసుక కనిపించేటప్పుడు వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్? సో అలా వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ that gives you an amazing strength. So wish you all happy strength from your emotional scars. Make it to strategic intelligence.